హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు కృష్ణాష్టమి కదా, సో అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి. ఈరోజు నాకు చాలా చాలా ఇష్టమైన రోజు. ఎందుకంటే కృష్ణుడు అంటే నాకు చాలా చాలా ఇష్టం. కన్నయ్య అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. సో ఈరోజు నాకు చాలా స్పెషల్ అన్నమాట. సో మార్నింగ్ లేచి ఇంకా కన్నయ్యకి పూజకి అన్నీ సిద్ధం చేస్తున్నాను. సో ఇంకా ప్రీతు లేవలేదన్నమాట. సో నా పూజ స్టార్ట్ చేసేసాను నేను. ఇలా నేను కన్నయ్య వేలి ముద్రలు వేసుకున్నాను కాలివి. నాకు చాలా చాలా ఇష్టం కృష్ణుడి పండగ చేసుకోవడం అంటే. ఇలా చేసుకున్నా ఈరోజు నేను పూజా మందిరం అలా డెకరేట్ చేశాను. సో ప్రీతు లేచిన తర్వాత ఇంకా ఇలా రెడీ చేశాను గోపికలాగా. యాక్చువల్లీ ప్రీతుకి లాస్ట్ టైం నేను ఇది తిన సెకండ్ కృష్ణాష్టమి. సో ఫస్ట్ టైం నేను దీనికి కృష్ణుడు గెటప్ వేసాను. ఈరోజు గోపిక గెటప్ రాధమ్మది వేసాను నేను. చాలా అంటే చాలా క్యూట్గా ఉంది ప్రీతు. ఇంకా నా దిష్టే తగిలేటట్టుంది. చాలా అంటే చాలా క్యూట్గా ఉంది. చూడండి ఎలా ఉందో మీరే చెప్పండి. బాగుంది కదా. ఇంకా దేవుడి గది ముందు కూర్చొని భజన చేస్తుంది. ఈరోజు కన్నయ్య బర్త్డేమ్మా, హ్యాపీ బర్త్డే చెప్పు అంటే సో హ్యాపీ బర్త్డే అని క్లాప్స్ కొడుతుంది. చాలా క్యూట్గా ఉంది కదా. ఇంకా ఫ్లూట్ ఇచ్చాను, ఫ్లూట్ ఊదమని. సో తనకు నచ్చినట్టు ఊదుతుందన్నమాట. నోట్లో పెట్టి ఇంకా నవ్విలేస్తుంది ఊదడం పక్కన పెడితే. సో నేనైతే ఇంకా ప్రీతుకి అసలుకే బాగా రెడీ చేశాను కదా. సో ఫోటోషూట్స్ అన్నమాట ప్రీతుకి. రెడీ చేయడం అంటే బాగుంటుంది. అవుట్పుట్ బాగుంటుంది అంటే వెనకాతల చాలా కష్టం ఉంటుంది. రెడీ చేసేటప్పటికి ఇంకా అయిపోతుంది ఎనర్జీ మొత్తం. సో ఇలా రెడీ చేశాను ప్రీతుకి నేను. చాలా బాగుంది కదా ప్రీతు. ఇంకా ఎలా ఊదాలో అత్తయ్య చెప్తుంది దానికి అలా పెట్టుకోమని ఫోటోకి. సో అలా పెట్టుకుంటుంది అన్నమాట. మళ్ళీ తీసి మళ్ళీ నోట్లోనే యథావిధిగా పెట్టుకుంటుంది. ఇంకా నేనైతే దానికి అలా ఫొటోస్ తీస్తూనే ఉన్నా. ఇంకా కన్నయ్య బర్త్డే అంటే అదొక స్పెషల్ కదా అందరికీ. ఇంకా అందరూ ఇంట్లో కృష్ణుడి వేషం వేస్తారు, ఇంకా రాధమ్మ గెటప్ వేస్తారు. ఒక పండగలా అంటే పండుగే చాలా బాగా జరుగుతుంది. చూడండి ఇంకా అది నోట్లో పెట్టుకొనే ఉంటుంది. సో తర్వాత ఇంక నేను దీన్ని బయటకు తీసుకెళ్ళిన ఆకలిస్తున్నట్టుంది రాధమ్మకి, తింటుందన్నమాట. తింటూ చాలా డీప్గా ఆలోచిస్తుంది. ప్రీతు అంటే అప్పుడు చూసింది అన్నమాట. నడమంటున్నాను. సో క్యూట్గా నడుస్తుంది. చాలా బాగుంది ప్రీతు అయితే ఈ డ్రెస్లో, ఈ గెటప్లో. నాకు రెడీ చేయడం అంటే చాలా 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 ఇష్టం. అందులోని ఇంకా ఎస్పెషల్లీ నా కూతురు కదా. సో ఇంకా ఏ ఛాన్స్ వదులుకోను రెడీ చేసేది ఉంటే. ఎంత క్యూట్గా అడుగులు వేస్తుందో. ఇలా అడుగులు వేస్తుంటే అచ్చం ఇంకా రాధమ్మ తల్లి ఇంట్లో అడుగులు వేస్తున్నట్టే అనిపించింది నాకు. చాలా బాగుంది కదా. ఇంకా తర్వాత తులసమ్మ దగ్గరికి తీసుకెళ్ళాను. అక్కడ ఫొటోస్ తీద్దామని. అక్కడ బొట్టు పెట్టుకుంటుంది తులసమ్మ దగ్గరది తీసుకొని పెడుతుంది. అది పెట్టుకొని నాకు కూడా పెడుతుంది. చాలా క్యూట్గా చూస్తుంది ప్రీతు. అసలు అందరూ చూసిన వాళ్ళందరూ చాలా బాగుంది అన్నారు. ఇంకా తర్వాత ఫైనల్గా మా ఇద్దరం ఫోటోషూట్ అన్నమాట. తీసుకుంటున్నాం అలాగా. మరి ఇంకా ఇంత బాగా రెడీ చేసి నేను కూడా తీసుకోకపోతే బాగోదు కదా.
సో ఇద్దరం అలా తీసుకుంటున్నాం. సో నేను ఇలా చేశాను నా కృష్ణాష్టమి. చాలా అంటే చాలా బాగా చేసుకున్నా నా ప్రీతితో. హ్యాపీ కృష్ణాష్టమి గాయస్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please do like and subscribe. Bye bye.